ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆమేన్. ప్రియులారా, హబక్కూకు ప్రవక్త తన కాలంలో ఇజ్రాయేలులో జరిగే అన్యాయాలను, దుర్మార్గాన్ని చూచి దేవుని ఎదుట ప్రశ్నించాడు. ప్రభువా, ఇన్ని చెడులు జరిగితే ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు అని. దేవుడు సమాధానమిచ్చి తాను న్యాయస్థాపన చేయబోతున్నానని చెప్పాడు. చివరగా హబక్కూకు దేవుని న్యాయం, దయ రెండింటినీ అర్థం చేసుకుని తన విశ్వాసాన్ని పునరుద్ధరించాడు. 3వ అధ్యాయంలో ఒక ప్రార్థన లేదా స్తోత్ర గీతంలా ఉంది. ఇక్కడ హబక్కూకు తన చుట్టూ పరిస్థితులు కష్టమైన దేవునిలో విశ్వాసంతో ఉన్నాడు. పంటలు లేకపోయినా, పశువులు లేకపోయినా ప్రభువగు యెహోవాయే నాకు బలము అని ధైర్యంగా ప్రకటించాడు. మన జీవితంలో కొన్ని సమయాల్లో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉద్యోగం లేకపోవచ్చు, కుటుంబ సమస్యలు రావచ్చు, మనసు దిగులుగా ఉండవచ్చు. ఆ సమయంలో చాలా మంది బలహీనంగా ఫీల్ అవుతారు. కానీ హబక్కూకు చెప్పినట్టు ప్రభువగు యెహోవాయే నాకు బలము అంటే మన శక్తి మన స్వాధీనంలో లేదు, అది దేవునిలోనే ఉంది. మనకు ధైర్యం ఇవ్వగలిగేది, మనసుకు శాంతి ఇవ్వగలిగేది దేవుడే. కష్టాల మధ్యలో కూడా మన బలము దేవుడే. పరిస్థితులు అనుకూలంగా లేకున్నా దేవుడు మనలను నిలబెడతాడు. దేవునిపై ఆధారపడే వారు ఎప్పటికీ బలహీనులు కారు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి.